Okay, friends, now we have to discuss about the essentials of a good cost accounting system. So, before going to discuss the topic, I am requesting you kindly subscribe my channel and press on bell button and give some likes. It will makes me lot of encouragement to do further videos. Okay, friends, come to the point. The essentials of a good cost accounting system. So, first one, well thought out. Before designing a cost system, the aim and objectives of the system should be clearly identified. Detailed study should be conducted on production process, methods of work, waste system, input requirements, information needs, financial accounting system, etc. ఓకే ఫ్రెండ్స్, మనము ఎప్పుడైనా సరే ఒక మంచి కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ కావాలంటే మనము ప్రీ ప్లాన్డ్గా ఒక వెల్ థాట్ తోటి మనం దాన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. సో ఫర్ వాట్ పర్పస్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ కాస్టింగ్ సిస్టమ్, ద ఆబ్జెక్టివ్ అనేది తెలుసుకుండాలి. ఇట్ మస్ట్ బి క్లియర్లీ ఐడెంటిఫైడ్ అండ్ ఇట్ షుడ్ the detailed study of the to be conducted on the production process, methods of work, waste system, input requirements, information needs, ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ ఎట్సెట్రా. మరి ఈ కాస్ట్ అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్ను మనం తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఆ నేచర్ ఆఫ్ వర్క్ అండ్ ఆర్గనైజేషనల్ రిక్వైర్మెంట్స్, నెక్స్ట్ మెథడ్స్, పాలసీస్ ఏవైతుందో వాటి గురించి మనకు క్లియర్గా ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి. ప్రొడక్షన్ ప్రాసెస్ గురించి కానీ, మెథడ్ ఆఫ్ వర్క్ కానీ, వేస్ట్ సిస్టమ్ కానీ, ఇన్పుట్ రిక్వైర్మెంట్స్ ఏవైతుందో వాటికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనేది మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ సింపుల్. ద కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ మస్ట్ బి సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు ఆపరేట్ ఆర్ ఇంప్లిమెంట్. Elaborate and complex systems often fail to meet their objectives. It must be clear to all the stakeholders. For example, it should be clear mention the details records to be మెయింటైన్డ్. సో కాస్ట్ అకౌంటింగ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలా ఉండాలంటే ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేది సింపుల్గా ఉండాలి, ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండాలి, ఈజీగా ఇంప్లిమెంట్ చేసేటట్టు ఉండాలి. ఒకవేళ మనం కాంప్లెక్స్ సిస్టమ్స్, కాంప్లెక్స్ మెథడ్స్ మనం ఫాలో అయినట్లయితే దానివల్ల దాన్ని ఎవరికి అర్థం కాకపోవచ్చు, దాని ఆబ్జెక్టివ్స్ అనేవి మీట్ కాకపోవచ్చు అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల ఉపయోగం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే కాస్టింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు అది అందరికీ అర్థమయ్యేటట్టుగా, మరి ఈజీగా ఆపరేట్ చేసేటట్టు, ఈజీగా ఇంప్లిమెంట్ చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్ ప్రాక్టికల్. ద సిస్టమ్ మస్ట్ బి డిజైన్ ఇన్ keeping in mind practical scenario and not idealistic situations. Only then will it serves its purpose. It should not sacrifice utility by introducing elaborate but unnecessary details. సో మనకు కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ ఏదైతుందో, కాస్టింగ్ సిస్టమ్ ఏదైతుందో అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ఉండాలి. కానీ మనం ఏదో ఐడియాలిస్టికల్గా మనం అజ్యూమ్ చేసేసి వాటిని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే దానివల్ల బెనిఫిట్ అనేది ఉండదు. కాబట్టి ఏదైతే కాస్టింగ్ సిస్టమ్ మనము ఇంప్లిమెంట్ చేస్తున్నామో అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడాలి. నెక్స్ట్ సూటబుల్. ద మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ షుడ్ బి సూటబుల్ టు ద ఇండస్ట్రీ అండ్ serve its purpose. Different industries have different processes. The methods designed as part of the costing system should be in mind unique aspects of the industry. సో మనం ఏదైతే కాస్టింగ్ సిస్టమ్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామో నాట్ ఓన్లీ ఫర్ ద ఇండివిజువల్ ఆర్గనైజేషన్, ఇట్ మస్ట్ బి సూట్ ఫర్ ద ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్. సో అందరికీ ఉపయోగపడే విధంగా మనం కాస్టింగ్ సిస్టమ్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ అకౌంటబిలిటీ. ఇట్ మస్ట్ ఎన్ష్యూర్ ప్రాపర్ accounting for materials, labor and overheads. There should be proper classification of transactions at the time of recording. సో కాస్ట్ అకౌంటింగ్ మనము ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏ డిపార్ట్మెంట్కు, ఏ ప్రాసెస్కు, ఏ జాబ్కు ఎంత అవసరం ఉన్నదాన్ని మనం ముందుగానే మనం ఎస్టిమేట్ చేస్తున్నాం. కాబట్టి మెటీరియల్స్ ఎంత అవసరం ఉంటుంది, లేబర్ ఎంత అవసరం ఉంటుంది, ఓవర్ హెడ్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది మనం ప్రాపర్గా మనము ఎస్టిమేట్ చేసి ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడాలి. నెక్స్ట్ రిలయబుల్. ద డేటా దట్ గోస్ ఆన్ into the cost accounting system must be accurate so that information provided by the system is reliable. For example, the accuracy
In allocation, apportionment, and absorption of overhead should be results in a correct ascertainment of cost per unit of products or services. సో మనం ఏదైతే కాస్టింగ్ సిస్టమ్ మనం ఉపయోగిస్తున్నామో ఆ సిస్టమ్ అనేది రిలయబుల్గా ఉండాలి. అంటే మనం ఎప్పుడు చేయగలుగుతామండి, మనం కాస్టింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు దానికి సంబంధించిన మెథడ్స్ ఏవైతే ఉన్నావో అవి యాక్చువల్గా ఒరిజినల్గా అన్ని డిపార్ట్మెంట్లకు అన్ని జాబ్లకు ఇండివిజువల్స్ కు సూట్ అయ్యే విధంగా మనము చేసినట్లయితే ప్రాక్టికల్ గా అవి ఇంప్లిమెంట్ అయ్యేటట్టున్నట్లయితే వాటిని అందరు కూడా నమ్మడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ట్రస్ట్ వర్తి. ద సిస్టమ్ మస్ట్ ఎర్న్ ద ట్రస్ట్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. మేనేజ్మెంట్ షుడ్ హ్యావ్ ఏ ఫేత్ ఇన్ ద కాస్టింగ్ సిస్టమ్ అండ్ షుడ్ ఆల్సో ప్రొవైడ్ helping hand for its development and success. This will reduce the difficulty in the implementation of the system. సో మనం ఏదైతే కాస్టింగ్ సిస్టమ్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామో అది ట్రస్ట్ వర్త్ కలిగి ఉండాలి. తద్వారా మేనేజ్మెంట్ కోఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల మేనేజ్మెంట్ బెనిఫిట్ అవుతుంది. కాస్టింగ్ డిపార్ట్మెంట్ అనేది స్ట్రెంత్ అయ్యే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్. ద కాస్ట్ ఆఫ్ ఇన్స్టాలేషన్ and operating the system should be justified benefits of the cost accounting system. Otherwise, the system will become uneconomical and fails. సో మనం కాస్టింగ్ సిస్టమ్ మనం ఎందుకు ఉపయోగిస్తున్నాం అండి, టు మినిమైజ్ ద కాస్ట్. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏదైతుందో కాస్ట్ రిడక్షన్ అనే ఆబ్జెక్ట్ ఏదైతుందో దాన్ని మనం జస్టిఫై చేస్తున్నామా లేదా, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుందా లేదా అనే దాన్ని మనము చూడాలి. ఆ విధంగా చేసినట్లయితేనే మనకు ఎకనామికల్గా ఉంటుంది. అప్పుడే మనము ఈ కాస్టింగ్ డిపార్ట్మెంట్ ఎఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్. ద సిస్టమ్ షుడ్ బి మోర్ ఫ్లెక్సిబుల్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ చేంజింగ్ బిజినెస్ సిచ్యువేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ నీడ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో ఫ్రెండ్స్, బిజినెస్ లోపల సిచ్యువేషన్స్ అనేవి ఎప్పటికీ ఎలా ఒకే మాదిరిగా ఉంటాము. ఇట్ మస్ట్ బి చేంజ్డ్. ఇట్ విల్ బి చేంజ్డ్ ఫ్రమ్ time to time, situation to situation, place to place. So that's why whatever the system we are implementing in costing system, that must be flexible according to the situation, according to the time, according to the place. It must be changed. Then only it will be perfectly implemented. Next, avoid duplication. Integration of financial accounts and cost accounting system will avoid duplication of work. The financial and cost accountants should be interlocked together and should be reconciled periodically. సో ఇక్కడ మనము ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ సరే ఫస్ట్ మెయిన్గా ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ తర్వాత కాస్ట్ రిడక్షన్ పర్పస్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ దిస్ సినారియో ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ వర్క్ నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్ వర్క్ అనేది డూప్లికేషన్ కాకుండా ఈ కోఆర్డినేషన్ అండ్ ఇంటర్లాకింగ్ ఆఫ్ ది బోత్ ది డిపార్ట్మెంట్ పీరియాడికల్ గా జరిగినట్లయితే ఈ డూప్లికేషన్ ఆఫ్ వర్క్ అనేది జరగకుండా ఉండే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ కంట్రోలబుల్ అండ్ అన్కంట్రోలబుల్ కాస్ట్ యాక్టివిటీస్. ద కాస్టింగ్ సిస్టమ్ షుడ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద వేరియబుల్స్ దట్ కెన్ బి కంట్రోల్డ్ అండ్ దోస్ దట్ కెనాట్ బి కంట్రోల్డ్. మనకి ఇక్కడ నార్మల్ లాసెస్ అండ్ అబ్నార్మల్ లాసెస్ అని మనం చెప్తున్నాము. ఈ నార్మల్ లాసెస్ అండ్ అబ్నార్మల్ లాసెస్ అయితే వాటిని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉందా లేదా అనేది మనము ముందుగానే మనం గుర్తించాలి. అలా చేసినట్లయితే కాస్ట్ ఆఫ్ అకౌంటింగ్ అనేది ఎఫెక్టివ్ గా ఉంటుంది. నెక్స్ట్ కస్టమైజ్డ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్స్. ద సిస్టమ్ మస్ట్ బి డిజైన్డ్ కీపింగ్ in mind the requirements of the organization. It must be in accordance with the nature and size of the business and its requirements. The system should consider the organizational structure of the business and it should be designed a subsystem ఆఫ్ ద ఓవరాల్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ మనం కాస్ట్ అకౌంటింగ్ అనేది సిస్టమ్ ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ నేచర్ ఆఫ్ బిజినెస్, టైప్ ఆఫ్ బిజినెస్, సైజ్ ఆఫ్ బిజినెస్ తగ్గట్టుగా మనము దీన్ని డిజైన్ చేయాలి. అప్పుడు మాత్రమే అది ఈజీగా మనం ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉన్నది. సో ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ గుడ్ కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్. ఓకే, థ్యాంక్ యూ.